Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPadOS 26 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి iPad Pro 13 inches. iPadOS 26 సాఫ్ట్వేర్ అప్డేట్ చూడొచ్చు. టోటల్ గా 8 GB అయితే ఉంది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో మనకి iPadOS లో చాలా లేటెస్ట్ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. అవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ చూడొచ్చు. iOS 26 23A341 అని చెప్పి ఉంటుంది. మనకి iPadOS లో కూడా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఆల్ ఓవర్ ద OS అనేది ఉంటుంది అనమాట. ఈ గ్లాసీ ఇంటర్ఫేస్ మనకి కంట్రోల్ సెంటర్ లో కూడా కామన్ గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం గ్లాస్ ఇంటర్ఫేస్. డార్క్ మోడ్ లో కన్నా లైట్ మోడ్ లో మనకి బెటర్ గా ఉంటుంది. వైట్ కలర్ లో రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం లాక్ స్క్రీన్ టు హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పుడు ఈ ట్రాన్సిషన్ చూడొచ్చు. ఇది కూడా మొత్తం మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో ఉంటుంది అనమాట. మనకి iOS లాగా iPadOS లో కూడా లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ ఉంటే స్క్రీన్ అనేది డల్ అవుతుంది. నోటిఫికేషన్స్ ని కిందకి స్క్రోల్ చేసేస్తే చూడొచ్చు, స్క్రీన్ అనేది బ్రైట్ గా అవుతుంది. అండ్ ఆల్సో మీరు కస్టమైజేషన్ లోకి వెళ్తే కస్టమైజ్ స్పెషల్ సీన్ ఎఫెక్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనం iPadOS లో కూడా మనకి స్పెషల్ సీన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ క్లాక్ చూస్తున్నారు కదా, ఇది కూడా పెద్దగా అవుతుంది. ఐఫోన్ కన్నా iPad లో ఇంకా పెద్దగా కనిపిస్తుంది ఈ క్లాక్ అనేది. కొత్తగా అయితే ఇంకేం న్యూ ఫీచర్స్ అయితే తీసుకురాలేదు లాక్ స్క్రీన్ మీద. బట్ హోమ్ స్క్రీన్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, ఎడిట్ అండ్ ఇక్కడ డన్ ఉంటుంది, రెండు ఆప్షన్స్. ఈ రెండు ఆప్షన్స్ కూడా మొత్తం గ్లాస్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ మనం ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ వాల్ పేపర్ ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మీరు కస్టమైజ్ లోకి వెళ్తే డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది, డార్క్ ఆప్షన్. ఈ డార్క్ ఆప్షన్ లో కూడా ఆటోమేటిక్ ఆల్వేస్. ఆటోమేటిక్ అంటే డే టైంలో డిఫాల్ట్ లో ఉంటుంది, నైట్ టైం అవగానే డార్క్ అవుతుంది. అండ్ ఆల్సో క్లియర్ ఆప్షన్. క్లియర్ ఆప్షన్ క్లిక్ చేయగానే యాప్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి. ఇక్కడ కూడా డార్క్ ఆప్షన్ అండ్ ఆల్సో లైట్ ఆప్షన్. టింట్ లోకి వెళ్తే టింట్ ఆప్షన్ మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. బట్ దీంట్లో న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ వాల్ పేపర్ కలర్ తగ్గట్టు మనకి యాప్స్ అనేవి టింట్ అయిపోతాయి. మనకి ఐఫోన్ లో చూస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, కేస్ ఆప్షన్. అదైతే iPad లోకి తీసుకురాలేదు. బట్ iPad లో మనకి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ వాల్ పేపర్ తగ్గట్టు కలర్స్ అనేవి హోమ్ స్క్రీన్ మీద చేంజ్ అవుతాయి. లేదు నాకు పర్టికులర్ గా ఒక కలరే కావాలనుకుంటే ఇక్కడ పిక్కర్ ఉంటుంది, కలర్ పిక్కర్. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు వాల్ పేపర్ మీద ఏదైనా కలర్ ని సెట్ చేస్తే ఆ కలర్ కి తగ్గట్టుగా హోమ్ స్క్రీన్ థీమ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, థీమ్ సెట్ అయింది. లేదంటే ఫోటో ఆప్షన్ క్లిక్ చేసి డార్క్ క్లిక్ చేస్తాను, సో దట్ ఆరెంజ్ కలర్ డార్క్ లో కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో చూస్తున్నారు కదా, ఇది క్లిక్ చేస్తే ఐకాన్స్ అన్ని ఎన్లార్జ్ అవుతాయి. ప్రస్తుతానికి డిఫాల్ట్ లో పెడుతున్నాను. ఈ ఎన్లార్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద యాప్స్ కింద నేమ్స్ ఉంటాయి కదా, అవి డిసప్పియర్ అయిపోతాయి. నెక్స్ట్ మనం సఫారీలోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి కామన్ గా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. మనకి దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి అంటే మనకి న్యూ అడ్రస్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ప్రొఫైల్స్ లో ప్రొఫైల్స్ చూపిస్తుంది. ఇది కూడా మొత్తం మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది. అండ్ కిందకి వెళ్తే iCloud ట్యాబ్స్, మనకి ఐఫోన్ లో కానీ మీ మ్యాక్బుక్ ట్యాబ్స్ కానీ. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. డార్క్ మోడ్ లోకి వెళ్దాము. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓపెన్ చేసిన ట్యాబ్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, మొత్తం మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు చూడొచ్చు, ఐకాన్ పైన ఆ జూమ్ ఎఫెక్ట్ కానీ ఆ గ్లాసీ ఎఫెక్ట్ కానీ క్రేజీగా ఉంది. సో నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వస్తే మీరు ఇక్కడ మల్టీ టాస్కింగ్ అండ్ జెస్చర్స్ లోకి వెళ్తే ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ స్క్రీన్ అని చెప్పి ఉంటుంది. ఫుల్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా గానీ మనకి ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ అవుతుంది. కొత్తగా వచ్చిన ఆప్షన్ వచ్చేసి విండోడ్ యాప్స్. ఈ విండోడ్ యాప్స్ క్లిక్ చేసినప్పుడు ఏ అప్లికేషన్ అయినా సరే మనకి ఒక చిన్న విండో లాగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇంత చిన్న విండోని చేసుకోవచ్చు. సేమ్ అప్లికేషన్స్ 2-3 విండోస్ లో ఓపెన్ చేయొచ్చు. సఫారీని మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. పక్కన ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశాను, కావాలంటే ఇంకొక ట్యాబ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇలా మీరు ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ప్రీవియస్ గా రిలీజ్ చేసిన ఆప్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ స్టేజ్ మేనేజర్ అని చెప్పి. ఈ స్టేజ్ మేనేజర్ గురించి మనందరికి తెలిసిందే కదా, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మినిమైజ్ చేస్తే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. అండ్ మనకి మ్యాక్బుక్ లో లాగా పైన మెనూ బార్ చూపిస్తుంది. ఇక్కడ టాప్ లో మీరు ట్యాప్ చేశారనుకోండి, చూడొచ్చు మనకి మ్యాక్బుక్ లో లాగా చూపిస్తుంది. సో సఫారీ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఫైల్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. సో iPad లో మనకి ఐఫోన్ లో ఉన్న ఫీచర్స్ పనిచేస్తాయి, మ్యాక్బుక్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% వరకు పనిచేస్తాయి. ఒక్కసారి ట్యాప్ చేశారనుకోండి, మీరు ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్ని సైడ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొకసారి స్వైప్ చేశారనుకోండి, యాప్స్ అన్ని డిసప్పియర్ అయిపోతాయి.
ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ కూడా మినిమైజ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ మీరు ఏదైనా అప్లికేషన్ ని క్లోజ్ చేయాలనుకున్నారు అనుకోండి, జనరల్ గా ఐఫోన్ లో కానీ ఐప్యాడ్ లో కానీ మనం అప్లికేషన్స్ ని ఎలా క్లోజ్ చేస్తాం, రీసెంట్ యాప్స్ లోకి వెళ్తాం. రీసెంట్ యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అప్లికేషన్ క్లోజ్ చేస్తాం. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మ్యాక్ బుక్ లో లాగా మనకి టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపిస్తాయి, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. సో రెడ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ క్లోజ్, లేదు అంటే ఎల్లో మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, గ్రీన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది. సేమ్ లైక్ మ్యాక్ బుక్. అండ్ మీరు రెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈవెన్ రీసెంట్ మెనూలో నుంచి కూడా అప్లికేషన్ అనేది పర్మనెంట్ గా క్లోజ్ అవుతుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేశారనుకోండి, ఇది చూస్తున్నారు కదా, మూవ్ అండ్ రీసైజ్, ఫిల్ అండ్ అరేంజ్, ఈ మ్యాక్ బుక్ ఆప్షన్స్ అన్ని ఐప్యాడ్ లో కూడా పనిచేస్తాయి. సో మై ఫేవరెట్ ఆప్షన్, 4 కార్నర్స్ లోను 4 యాప్స్ అనేవి ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఈజీగా మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు 2 అప్లికేషన్స్ ఓపెన్ చేశారు. జనరల్ గా మనం 2 అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఐప్యాడ్ లో స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేస్తాం కదా. సో ఆ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఇంకా పనిచేస్తుంది. ఎలా అంటే చూడొచ్చు, నేను ఫోటోస్ యాప్ పట్టుకున్నాను, తీసుకొని మూలకి ఇసిరేసాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ఉంది. సో ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి ఇసిరేస్తాను. సో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ కి సెట్ అయిపోయి ఉంది. ఇలా మీరు ఇంకా స్ప్లిట్ స్క్రీన్ మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రివ్యూ యాప్. ఈ ప్రివ్యూ యాప్ వచ్చేసి మనకి మ్యాక్ బుక్ నుంచి తీసుకొచ్చారు. సో మ్యాక్ బుక్ లో మీరు ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ని ఎడిట్ చేసుకోవడానికి ఒక ప్రివ్యూ యాప్ ఉంటుంది. అదే అప్లికేషన్ మనకి ఐప్యాడ్ అండ్ ఐఫోన్ కి అయితే తీసుకొచ్చారు. పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే దీంట్లో నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఫైల్స్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, మ్యాక్ బుక్ లో యూజ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రీసెంట్స్ ఉంటాయి, షేర్డ్ ఉంటుంది, డౌన్లోడ్స్. అండ్ ఈ ఫైల్స్ యాప్ లో కూడా ఇక్కడ చూడొచ్చు, మెనూ బార్ లో మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫైల్స్, న్యూ విండోస్ ఓపెన్ చేయొచ్చు, ఎడిట్, వ్యూ, గో, విండోస్ అండ్ హెల్ప్. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఒక న్యూ ఫోల్డర్ కనుక క్రియేట్ చేశారనుకోండి, దీనికి మీరు కలర్స్ అండ్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఫోల్డర్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇక్కడ చూడొచ్చు, కస్టమైజ్ ద ఫోల్డర్ అండ్ ట్యాగ్స్ అని చెప్పి ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఇక్కడ నేమ్ కస్టమైజ్ చేయొచ్చు. అండ్ ఈ ట్యాగ్ మీదకి వెళ్ళి రెడ్ కలర్ ఇచ్చాను అనుకోండి, బ్యాక్ వెళ్తే ఈ ఫోల్డర్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అండ్ కింద ఉండే ఐకాన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఫోల్డర్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చారనుకోండి, గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ఫోల్డర్ లోకి మనం 2-3 ఫోటోలు యాడ్ చేద్దాము. ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి ఈ విస్కీ గార్డ్ ఫోటోని ఈ ఫోల్డర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం, సేమ్ లైక్ మనకి మ్యాక్ బుక్ లో లాగా. సో ఈ టచ్ స్క్రీన్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఫైల్స్ యాప్ లో ఉన్న ఏదైనా ఫోల్డర్ ని తీసుకొచ్చి ఈ డాక్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు ఎవరితో చాట్ చేస్తూ ఎవరికన్నా ఇమీడియట్ గా ఏదైనా ఫోటో పంపించాలంటే జస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటమే, క్లిక్ ఆన్ సెండ్. చూసారు కదా, ఇలా అయితే మీరు ఈ ఫైల్స్ యాప్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్ పాడ్స్ కానీ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కానీ ఏదైనా USB-C ద్వారా పెట్టినప్పుడు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ మైక్రోఫోన్ వాయిస్ అనేది ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఐప్యాడ్ లో కూడా హెల్త్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి హెల్త్ అని టైప్ చేస్తే హెల్త్ యాప్ ఓపెన్ అవుతుంది. మనం హెల్త్ అప్లికేషన్ వచ్చింది కదా, యాపిల్ వాచ్ ని మీ ఐప్యాడ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటారేమో. నో, మీ ఐఫోన్ నుంచి ఈ హెల్త్ యాప్ అనేది సింక్ అవుతుందంటే, యాపిల్ వాచ్ కనెక్ట్ అవ్వాలంటే ఐఫోన్ ఉండాల్సిందే, ఐప్యాడ్ తో కనెక్ట్ అవ్వదు. ఐఫోన్ లో ఉండే హెల్త్ ఇన్ఫర్మేషన్ మీ ఐప్యాడ్ కి అయితే సింక్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఐఫోన్ నుంచి వచ్చిన హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. స్క్రీన్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు సో ఐఫోన్ వాళ్ళు ఫైనల్లీ ఫోన్ యాప్ అప్లికేషన్ మనకి ఐప్యాడ్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐఫోన్ లో పనిచేసే ఫీచర్లు కూడా పనిచేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ UI అయితే కనిపిస్తుంది. సపరేట్ ఫోన్ నెంబర్ అయితే యూస్ చేయలేము, మీ ఐఫోన్ లో ఉండే ఫోన్ నెంబరే దీంట్లో కూడా పనిచేస్తుంది. సో ఈ ఫోన్ యాప్ అనేది మొత్తం మనకి మన ఐఫోన్ కి సింక్ అయిపోయి ఉంటుంది. హోల్డ్ అసిస్ట్ అండ్ ఆల్సో స్క్రీన్ కాలింగ్ 2 ఫీచర్స్ మనకి దీంట్లో కూడా పనిచేస్తాయి అన్నమాట. iMessages లో కూడా సేమ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, వెనకాల వాల్ పేపర్ అయితే దీంట్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ ఫీచర్ కూడా పనిచేస్తుంది. సో ఇదైతే మనకి iPadOS లో వచ్చిన న్యూ ఫీచర్. ఐఫోన్ లో ఉండే అన్ని ఫీచర్స్ మనకి ఐప్యాడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. బట్ macOS లో ఉండే అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉండవు. ఒక 80% వరకు మనకి ఐప్యాడ్స్ కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇట్స్ టచ్ స్క్రీన్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంది యూస్ చేసుకోవడానికి. నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే, రైట్ లో ఒక అప్లికేషన్ ఉంది అండ్ లెఫ్ట్ లోకి ఇంకొక అప్లికేషన్ ఇసిరేసాను. లెఫ్ట్ అండ్ రైటే కాదు, కిందకన్నారనుకోండి అది యాప్స్ లోకి వెళ్ళిపోతుంది, పైకి ఇసిరేసారనుకోండి ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. సో మొత్తం 4 వేస్ లో యూస్ చేసుకోవచ్చు. ఒకటి లెఫ్ట్, ఇంకోటి రైట్, ఇంకోటి డౌన్ అండ్ ఇంకోటి అప్. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ iPadOS 26 ఏ మోడల్ కి సపోర్ట్ చేస్తుందంటే, ఐప్యాడ్ లో మనకి 8th జనరేషన్ ఆర్ లేటర్, ఐప్యాడ్ మినీ లో అయితే 5th జనరేషన్ ఆర్ లేటర్,
ఐప్యాడ్ ఎయిర్లో 3rd జనరేషన్ ఆర్ లేటర్. ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ మోడల్ అయితే మీకు ఏ మోడల్ అయినా పనిచేస్తుంది. అదే ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచెస్ అయితే మీకు 3rd జనరేషన్ ఆర్ లేటర్. ఈ మోడల్స్ మాత్రమే మనకి iPadOS 26 అనేది సపోర్ట్ చేస్తాయి. మీకు ఇంకేమైనా iPadOS మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.